ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఆల్రెడీ పోలీస్ మండలం గెలిపించాలనే ఒక లక్ష్యంతోనే ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కంకణ బాధ్యులు అని చెప్పి ఇక్కడ ప్రచారం ప్రారంభించడం జరిగింది చింతకుంట గ్రామంలోని. ఈ చింతకుంట గ్రామంలోనే ఈ ప్రచారం కూడా జోరు అందుకుంది. కాబట్టి కంపల్సరీ ఆయన గెలిపిస్తామనే ఒక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ఈరోజు వారి కుటుంబ సభ్యులైనటువంటి కుమారుడు స్వామి గారు మరియు వారి సతీమణి అంటే తల్లి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి వారు కూడా ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఓటు వేసి అమూలమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి వారు చెప్తున్నారు. కాబట్టి అది కూడా మనం పూర్తి యజ్వాల ద్వారా చూస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలని కోరుతూ సదా మీ సేవలో మీ నజరం ఇచ్చాను. అందరికీ నమస్కారం. మీ నజరం ఛానల్ సంగారెడ్డి జిల్లా అందూరు మండల్ చింతకుంట గ్రామంలోని పోలీసు మల్లన్న ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా వారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వారికి వచ్చేసి బాలు గుర్తు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానికి 14 తారీఖు నాడు అమూలమైన ఓటు వేయాలని చెప్పి ఇక్కడ ప్రచార కార్యక్రమం కొనసాగుతుంది. మరియు అభ్యర్థి కుమారుడు మరియు వారి సతీమణి ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కుమారుడు ఇక్కడ అయ్యప్ప మాల వేయడం జరిగింది. స్వామివారితో కూడా అడిగి తెలుస్తున్నాం ఏ విధంగా ఉండబోతుంది ఈ ప్రచారంలో, వాళ్ళు ఎలా ముందుకెళ్తారు, ప్రజలు ఎలాంటి పెద్ద మనిషి అవసరం ఉంటే కూడా నాకు కూడా వచ్చి పెట్టాను కూడా చెప్పుకోను. మేమేం చేయాలి? నేను ఇంటికి వస్తా. సోమవారం రోజు మంచి పనుల కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం. అర్థమైందా? నీ పింఛన్ కూడా మాట్లాడతా. ఈ ఊరు డ్రైనేజ్లు చాలా చండాలంగా ఉన్నాయి. 30 సంవత్సరాల పాలన ఎటువంటి అభివృద్ధి చెందలేదు. కరెంట్ సమస్యలు తీరుస్తా, నీళ్ళ సమస్యలు తీరుస్తా, మోరీలు క్లీన్ చేపిస్తా, నీకు పింఛన్లు ఇప్పిస్తా. అన్ని సమస్యలకు మేము ముందుకు వస్తున్నాం. చదువుకున్న యువతని ముందుకు తీసుకెళ్ళాలి. నీ మన్మన్ లాంటి వాడిని ఏం తల్లి ఇంట్లో అన్నం పెట్టి ఆశీర్వదించాలి సోమవారం. సరేనా? ఫుట్బాల్ గుర్తుకు వేయాల్సిందే. సరేనా? ఇది సర్పంచ్ ఒకటి బాగుంటుంది. ఇది వేయాలి. అండి ఏది ఉన్నా కానీ చెప్పుకోవాలి. ఏదైనా కష్టం ఉన్నా, ఏదైనా నీకు అవసరం ఉన్నది చెప్పుకున్నా మేము చేస్తాం. అది బాబు ఉన్నాడు, పెద్ద మనిషి ఉన్నాడు, ఏదైనా ముందుకు వచ్చి చేస్తాడు. అడుగుతా అన్ని చెప్తాడు, అన్ని చేసిస్తాడు. పనులు కూడా నీకు ఏం అవసరం ఉన్నా కానీ చేస్తాడు. ఏమేమ్మా అమ్మను గుర్తు ఓటుకు ఇట్లా సర్పంచ్ బాలు. ఇది ఇంకోటి ఈయన తరఫు నుంచి నేను చేస్తున్నా అన్నట్టు. ఇప్పుడు పెద్ద మనిషి తెలుసు గెలిపియాలి. కొడుకుది అల్లుంది అల్లుంది మన్మంది కొడుకుది ఈడున్నది. ప్రచారంలో వాళ్ళు ఎలా ముందుకెళ్తారు, ప్రజలు ఎలాంటి ప్రమాదం పడుతుంది అనే విషయం అది కూడా అడిగి తెలుసుకుందాం. అయ్యప్ప ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు మన డాడీ గారికి? మీరు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు డాడీ గారి కోసం. కాబట్టి వాళ్ళు గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి చింతకుంట గ్రామంలో వాళ్ళు ఎలాంటి స్పందన? ప్రజల నుంచి చాలా 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 మంచి స్పందన ఇవ్వడం జరిగింది. ప్రతి వార్డులో అందరికీ అనుకూలంగా పనిచేసేటట్టు ప్రజలు కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నారు. గత 30 సంవత్సరాల పాలనలో ఎటువంటి గ్రామానికి అభివృద్ధి చెందింది, ఈ 30 సంవత్సరాల పాలనలో ఎటువంటి
కార్యక్రమాలు జరిగాయో, ఈ 30 సంవత్సరాల పాలనలో ఎంతమంది ఆరోగ్య సమస్యల గురించి చర్చించారో, ఇటువంటి 30 సంవత్సరాల పాలనలో ఎంతమంది వృద్ధులకి సాయం చెందిందో ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈరోజు మేము ప్రతి ఒక్క వార్డు తిరుగుతూ ఉంటే మురికి కాలువలు సరిగా లేవు, ఎలక్ట్రిసిటీ కంప్లీట్లీ కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నీళ్ళ సమస్యలు చాలా 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 ఘోరంగా నీళ్ళ సమస్యలు ఉన్నాయి. ఒక వాడికి కూడా తాగడానికి మంచినీటి సదుపాయం లేదు, ఇటువంటి కూడా మంచినీటి సదుపాయం లేదు. కావున యువతని మేమందరం మేల్కొల్పించుకొని ఈరోజు మేమందరం ఒక యువతగా ఈ గ్రామానికి ఎటువంటి పరిస్థితులు ఉంది, ఎటువంటి పరిస్థితికి తీసుకెళ్దాం, యువత మేల్కొని ఈరోజు ప్రతి వార్డులో చైతన్యవంతం చేయాలని మేమందరం ముందుకొచ్చినాం. అదేవిధంగా తండ్రి గారు పెద్దవాళ్ళతో చర్చించి ఈ ఊరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, 30 సంవత్సరాలు ఈ ఊరు ఎంత వెనుకబడింది, ఇప్పుడు ఎంత బానిసత్వానికి లోనైంది, దీని అన్ని కూడా మార్చి రేపు పొద్దున అన్ని విధాలుగా అందరికీ అనుకూలంగా ఉండాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలని చాలా గట్టి పోరాటంతో ముందుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఈ వార్డులలో కొన్ని పరిస్థితులు మేము మా యువత అందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చినాం. స్వామి 30 ఇయర్స్ నుంచి ఈ ఏరియాలో మాకు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల మా ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ చాలా రోగాల బానిసలు అయిపోయారు, రోగ కారణాలు అయిపోయారు, డిజీజ్డ్ అయిపోయారు. మాకు ఎటువంటి సిస్టమేటిక్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. వాటర్ అనేది నిలిచిపోతుంది, స్టాగ్ అవుతుంది. దానివల్ల దోమలు కానీ ఇంకా అడ్డమైన ఫంగస్, వైరస్ అటువంటి డిజీజెస్ వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి అని మా ముందుకు తీసుకొచ్చినారు. దాని పట్ల అభివృద్ధి చేయాలి, చైతన్యవంతం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క సమస్య గురించి మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం ఈ వార్డులన్నింటిలో కూడా. సార్ ఇంకోటి వార్డులలో ఉండే సమస్యలు కీలకమైన సమస్యలు కాబట్టి విజయం సాధించిన తర్వాత వాళ్ళ అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని ఇంతమంది చెప్పి చాలా ఆనందం ఇస్తున్నాం. ఇంకోటి ఇక్కడ మేము చూసుకున్నాం, ఆల్రెడీ ఇక్కడ వచ్చేటప్పుడు రోడ్డు పైన చూసుకున్నాం, ఇక్కడ అంబేద్కర్ టాచ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టిరు కానీ ఇంకా ఇంతవరకు ప్రారంభించలేదు. అంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో మెయిన్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి మెదక్ జిల్లాకి కీలక పాత్ర ఇది చింతపూట గ్రామం. కాబట్టి అంబేద్కర్ విగ్రహానికి కూడా మీరు ఎలాంటి ముందుకు తీసుకెళ్ళాము? మేము ఆదివారం రోజు ఈ చింతకుంట గ్రామం తొలిమెట్టు ఆదివారం రోజే ఈ చింతకుంట గ్రామానికి ఒక తొలిమెట్టు జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆల్రెడీ ఆశీర్వదించారు. మాకు భయం లేదు, ప్రజలకు కూడా ఒక నమ్మకం వచ్చింది. 100% ఆదివారం రోజు గెలవగానే సోమవారం కొన్ని మంచి పనులు చేద్దామని మేము ఆల్రెడీ డిసైడ్ అయినాం. మా యువత అందరం కూడా ఒక సంకల్పంతో ఆదివారం ఎటువంటి పనులు చేయాలి రాత్రి మేము చర్చించుకొని సోమవారం ప్రొద్దున్నే బోరింగ్ లారీలు తెప్పించి మంచినీటి సదుపాయం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూని మళ్ళీ దానికి రీపెయింట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ మాతోని కాదండి, దామోదర్ రాజనరసింహ గారితో దాని ఆవిష్కరణ చేయబోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఎందుకంటే మాకు అనిపించింది కాబట్టి ఎందుకంటే జనరల్గా గత 30 సంవత్సరాలు మేము చూడడానికి కూడా 8 సంవత్సరాలు ఉంది, అదే విధంగా ఉంది. కాబట్టి అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగం రాసిన ఈ రోజు మనం ఓటు వేస్తున్నామంటే ఆయన పుణ్యాన. అదే కాబట్టి అలాంటి ఈ గ్రామము చింతకుంట అనే గ్రామము ఎంత వెనకబడింది అనే నిదర్శన మీకు అంబేద్కర్ గారే అండి. ఎందుకంటే ఆయన కళ్ళని కప్పేసారు. ఎందుకు కప్పేసారు అంటే చెడుని ప్రోత్సహించుకుంటా ఈ ఊరిని చాలా మేమందరం కూడా అంబేద్కర్ గారి కళ్ళు తెరపడం కాదు, ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క నాయకుడు ఉన్నాడు, వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ కావాలి, వాళ్ళందరికీ తెలియాలి. అంబేద్కర్ గారు అంటే ఎవరండి? ప్రతి ఒక్క పేదవాడి కోసం కష్టపడ్డటువంటి మహానాయకుడు. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ నాట్ ఏ లీడర్, ఈజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్. కాబట్టి మీరు కూడా ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కాబట్టి మీ డాడీ గారి విజయం సాధించిన తర్వాత కంపల్సరీ అంబేద్కర్ విగ్రహాన్ని రీఓపెనింగ్కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని పిలిపిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ దళిత వాడకం కూడా అభివృద్ధి కూడా ముందుకెళ్ళాలి. ఈ ఊరికి సంబంధించి ప్రతి ఒక్క పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్కరు డాడీకి సహకారంలో ఉన్నారు. ఈ సమస్యల పైన కూడా ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు చర్చించడం జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా, చిన్న మాట చెప్తాను నేను. 30 సంవత్సరాల పాలన మీరు ఎగ్జాంపుల్ మీకు అంబేద్కర్ గారు కనిపించారు. అది రోడ్డు మీద ఉన్నటువంటి ఒక విగ్రహమే గుడ్డగప్పి పెట్టారంటే ఊరు లోపల ఎంత చండాలమైనటువంటి వేస్తున్నారో జనాలు అర్థం చేసుకున్నారు. ఆల్రెడీ జనాలు చైతన్యవంతం అయ్యారు.
ఆదివారం రోజు ఘన విజయం సాధించుకొని మనం చేసే పనులకి తొలిమెట్టి ఇవ్వబోతున్నారు, ఆరతులు ఇవ్వబోతున్నారు, అంబేద్కర్ మెడలో దండ వేయబోతున్నాం. ఆయనకు రీపెయింట్ చేయడం కాదు, ఆయననే నిదర్శనం ఈ ఊరికి అనేది ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేయబోతున్నాం. అంటే ఎంత మెజార్టీ ఉండబోతుంది? మెజారిటీ గురించి మేము మాట్లాడతలేదండి. మేము ప్రజలు చైతన్యవంతం అవ్వాలి, ప్రజలకు తెలియాలి, మీ ఓటు హక్కు వాల్యూ ఏంది అని తెలియాలి, మీ ఓటుని ఎందుకు మీరు అమ్ముకుంటున్నారు అనే దాని గురించే మా యొక్క కష్టం పడుతున్నాం. మేము ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలని చూస్తున్నాం. ఈరోజు ఓటు అంటే నోటు అయిపోయింది, ఓటు అంటే నోటు అయిపోయింది. ఓటు అంటే నోటు కాదు, ఓటు అంటే నీ ఊరిని మార్చి ఒక వెపన్. ఒక్క ఓటుకు నువ్వు 500 నోటు 1000 నోటుకు నువ్వు అలవాటు పడిపోతే 5 సంవత్సరాల నీ జీవితాన్ని మురికి కాళ్ళ పడేసినట్టు. అయితే ఇంకోటి రాజకీయ నాయకులే కదా ఇది నేర్పింది, డబ్బులు ఇచ్చడం కానీ మందు తప్పుడు కానీ రాజకీయ నాయకులే నేర్పింది కాబట్టి అది ప్రజలకు అలవాటు అయిపోయింది. గతంలో మనం చూసుకోవచ్చు, తండ్రి పీరియడ్లో ఉండవచ్చు, ఉదాహరణ వారి పీరియడ్లో ఉండవచ్చు, అప్పుడు అభిమానంతో ఓట్లు వేసిండ్రు. కానీ ఇప్పుడు మనం మందు కావచ్చు, డబ్బు కావచ్చు, బానిసలు అయిపోయిందంటే రాజకీయ నాయకులు నేర్పించడం ఇది తెలియదు. అందుకనే ఇప్పుడు యువత మేల్కొని మేము రాజకీయ నాయకులం కాదు, మేము కేవలం గ్రామానికి పనిచేసే యువకులం. మేము నిజంగా రాజకీయం చేయాలి అనుకుంటే మేము జనాలను బానిసత్వంలోనే ఉంచుదాం అనుకుంటాం, కానీ మేము రాజకీయ నాయకులం కాదు. మనమంతా యువత, మనందరం మేల్కున్నాం. ఈరోజు మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఊరిని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఇంట్లో ఎట్లయితే లైట్లు వెలుగుతున్నాయో ప్రతి ఒక్కరి మనిషిలో కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి లైట్ను వెలిగించబోతున్నాం. థ్యాంక్ యూ అయ్యప్ప, మీ అమూల్యమైన అవకాశం ఇచ్చింది. ఇక్కడ పండుగ ఉన్నారు, ఒకసారి మీ సందేహం జరిగింది, ఏ విధంగా మద్దతు ఉండబోతుంది? నేను ఈ ఊళ్ళో జగన్నాథ్ రెడ్డి చెప్పండి 30 సంవత్సరాల నుంచి చేస్తుంది. ఎలాంటి అభివృద్ధి ఒకటే నాయకుడు ఒకటే ఇంట్లో జరుగుతున్నది రాజకీయము. అలాంటి పబ్లిక్ ఏమంటుందంటే ఒక్కసారి చైతన్యం నుంచి మీరు మార్పు కోరుతున్నారంట. మార్పు కోరుకొని ఒక వ్యక్తిని తీసుకొచ్చి మన ఊరు డెవలప్ కావాలి, డెవలప్ అయ్యి పనులు చేసుకుందామని అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చింది కాబట్టి మల్లయ్య గారి సీనియర్ ఉన్నట్టు పెద్ద మనుషులతో అందరితో అమేకమై మీరు ఉంటే బాగుంటుందని మీ అందరితో వచ్చి చేస్తున్నాం. కలిసి అందరం కలిసి మల్లయ్య గారిని చేస్తే ఊరిని అభివృద్ధి చేయటమని మా యొక్క చేస్తూ నిర్ణయం తీసుకున్నాము. అంటే మల్లన్న గారికి మెజార్టీకి చాలా శక్తులు అందరం కలిసి చేస్తున్నాం. మెజార్టీ అనేది మేము చేస్తాం, గెలుస్తాం. గెలుపు కోసం కృషి చేస్తాం. ఏ విధంగా ఉండవుతుంది గెలుపు కోసం? 100% మేము అందరం మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాం. ప్రతి వార్డులో సమస్యలు, ప్రతి విషయాలు, ప్రతి వారిని మీటింగ్ చేసి మీట్ అవుతున్నారు. మీ ఓటు అమూల్యమైన ఓటు కంపల్సరీ ఉంటుందా? అమూల్యమైన ఓటు 100% వేస్తాం. 100% గెలుపు మాదే. చెప్పండి, ఎట్లా అవుతుంది ఓటు? हमारे मौलाना को वोट डाल के जिता देते हम पूरा. చెప్పండి సార్. వైఎస్ఆర్ సిపిగా కూడా వర్క్ చేసినప్పుడు పార్టీలో షర్మిలతో కూడా కలిసిన రోజులు ఉన్నాయి కాబట్టి మీ మద్దతు ఎలా ఉండబోతుంది? ఇక్కడ నరసన్న ముచ్చట్లకు స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు చెప్తున్నా నరసన్న. అయితే ఇక్కడ మార్పు కావాలని కోరుకుంటున్నాం. మేము మల్లయ్య గారిని ముందుకు తెచ్చినాం, బాధ్యత గెలిపించుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇప్పించింది ఘనత ఎవరు? దామోదర్ రాజనరసింహ గారు. నేను పోయి తీసుకొచ్చిన ఘనత అది. నేను కూడా ఇప్పుడు 6 జాడలో ఉన్నా కాబట్టి అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తానని నేను ఆశిస్తున్నా. అంటే అంబేద్కర్ ఆశయాల మేరకు ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారంగానే ఈరోజు మల్లన్న విజయం సాధిస్తారంటవా? 100% ఆశయాలతోనే రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఇంకా స్వాగతిస్తున్నాను. నేను మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా పెట్టాలని కూడా నేను ఆలోచన చేస్తున్నా. వీళ్ళు స్వాగతిస్తే బీసీలు అందరూ దాన్ని కూడా మేము ముందుకు వెళ్తాం, కలుపుకొని వెళ్తాం. తప్పులు ఉంటే చెప్పు. ఏం పేరు? నరసన్న ముచ్చటకు స్వాగతం. నా పేరు మరిపల్లి యాదగిరి. గత మురికి కాలువ లేదు, ఒక స్ట్రీట్ లైట్ లేదు. మా కోరిక ఏంటంటే మల్లన్న గారిని నిలబెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపించుకొని దళితులందరూ తప్పకుండా తక్షణం మా మిత్రులు చెప్పినట్టు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. ఖచ్చితంగా దామోదర్ సాబ్ని ఇక్కడ పిలిపిస్తాం.